ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. వ్యాసుల వారు ఇలా పలుకుచున్నారు. శ్రీ దత్తాత్రేయుల వారి ప్రకాశముచే సమస్త బ్రహ్మాండము ప్రకాశించుచున్నది. శ్రీ దత్తుడే జీవుడు, ఈశ్వరుడుగా వెలుగుచున్నారు. ఆయనే ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులో ప్రవేశించి ఈ ప్రపంచమును ప్రకాశింపజేయుచున్నారు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని త్రిపురములుగా చేసి అందు ప్రవేశించి ప్రకాశింపచేయుచున్నారు. త్రిపురములు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరములు. అన్నాదులచే పూరింపబడినది కావున స్థూలపురము అని పేరు. సంస్కారములచే పూరింపబడినది కావున సూక్ష్మపురము అని పేరు. అజ్ఞానముచే పూరింపబడినది కావున కారణపురము అని పేరు. స్థూల శరీరము ఈ దేహము స్థూల శరీరము లేక స్థూలపురము. సూక్ష్మ శరీరము స్థూల శరీరములో ఉండినది. సూక్ష్మ శరీరము దీనికి లింగ శరీరం అని కూడా పేరు. ఇది పైకి కనిపించేది కాదు. త్వచక్షు శ్రోత జిహ్వాగ్రాణములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 వాక్ పాణి పాదపాయువస్థలు, మనస్సు, బుద్ధి కలిపి సూక్ష్మ శరీరము అందురు. జ్ఞానేంద్రియాలు త్వక్ అనగా చర్మము, చక్షువు అనగా కన్ను, శ్రోతము అనగా చెవి, జిహ్వ అనగా నాలుక, ఘ్రాణము అనగా ముక్కు. 5 కర్మేంద్రియములు వాక్కు అనగా వాగేంద్రియాలు, పాణి అనగా చెయ్యి, పాదములు అనగా కాళ్ళు, పాయువు అనగా మలద్వారము, ఉపస్థ అనగా మూత్రద్వారము. ఈ 5 వాక్పాణి పాదపాయుపస్థలు. హృదయమున ప్రాణవాయువు, గుదమున అపానవాయువు, బొడ్డునందు సమానవాయువు, కంఠమునందు ఉదానవాయువు, సర్వశరీరమునందు వ్యాపించి ఉండునది సమానవాయువు. మనోబుద్ధులు మనస్సు సంకల్ప వికల్పాలు చేయునది, బుద్ధి నిశ్చయరూపమైనది. ఈ సూక్ష్మ శరీరము జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబుద్ధులతో కలిసి ఉండును. ఇది స్థూలదేహమును పోయినను ఉండునది, కంటికి గోచరము కానిది. 3వది కారణ శరీరము అజ్ఞానముచే కప్పబడినది. ఈ అజ్ఞాన శరీరములో శ్రీ దత్తాత్రేయుల వారు ఒక దివ్యజ్యోతి వలె ప్రకాశించుచున్నారు. అది గ్రహింపకపోవటమే మన అజ్ఞానము. ఈ అజ్ఞాన శరీరము కూడా కనిపింపనట్టిదే. స్థూల శరీరమునకు కారణము సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరమునకు కారణము కారణ శరీరము. అజ్ఞానముచే కప్పబడిన ఈ కారణ శరీరము జ్ఞానముచే నశించును కావున కారణ శరీరము శిథిలమగును. కావున ఈ అజ్ఞానముచే నిండి ఉన్న ఈ కారణ శరీరము వలన వచ్చిన స్థూల శరీరములు సూక్ష్మ శరీరములు రెండూను మూల అజ్ఞానం తొలగుట చేత వాటిపై అభిమానము పోయి సర్వము జ్ఞానమయమై బ్రహ్మమయము అగును. ఈ శరీరములే 3 త్రిపురములు. వీటిని సృష్టించి వాటిలో ప్రవేశించి శ్రీ దత్తదేవుడు ఉన్నారు. అనగా జ్ఞానము అనే జ్యోతితో అజ్ఞానము అనే అంధకారాన్ని తొలగించినప్పుడు సర్వము శ్రీ దత్తుడే గోచరించగలడు. అజ్ఞానమనే అంధకారము వలన సూక్ష్మ శరీరము వాటి ప్రభావం వలన స్థూల శరీరములు ఏర్పడ్డాయి. ఎవరైతే ఈ కారణ శరీరము అనే అజ్ఞానాన్ని భగవంతుడు అనే దివ్యజ్యోతిని మనస్సులో నింపుకొని బుద్ధితో ఆలోచించి జ్ఞానము వైపు నడుస్తాడో వానికి మరలా ఈ సూక్ష్మ స్థూల శరీరాలను పొందవలసిన అవసరం ఉండదు. త్రిపురములలో వ్యష్టిగా ఉన్నవాడు జీవుడు, సమిష్టి రూపముగా ఉన్నవాడు ఈశ్వరుడు. శ్రీ దత్తదేవునికి తనకంటే మరొక దేవుడు తనవల లేకుండుటచే సజాతీయ భేదము లేదు. ఆ భగవంతునికి తనకంటే వేరుగా మరొక ప్రాణి లేదు కావున విజాతీయ భేదము లేదు. తాను నిరవయవము కావున తన యందు తనకు అవయవాలచే భేదము లేదు. ఒకే ఒక్కడు అయినవాడు. అట్టి దత్తదేవుడు మాయయందు అజ్ఞానమునందు ప్రతిబింబితుడై కారణరూపమున ఈశ్వరుడిగా కార్యరూపమున క్షేత్రజ్ఞుడు అనియు చెప్పబడుచున్నాడు. షడ్భావ వికార దూరుడు. అస్తి అనగా ఉండుట, జాయతే అనగా పుట్టుట, వర్ధతే అనగా పెరుగుట, విపరిణమతే అనగా పరిణామము చెందుట, అపక్షీయతే అనగా తగ్గుట, నశ్యతే అనగా నశించుట. ఈ 6 షడ్భావ వికారములు జీవులమైన మనకి ఉండును. శ్రీ దత్తదేవుని ఎడల ఈ వికారములు ఉండవు. కావున ఆ దత్తదేవుడు ఆనందఘనుడు అనగా ఆనందపు ముద్ద వంటివారు అని వేదాంతులు వచింతురు. రాగము ద్వేషము అహంకారము లేని ఆనంద స్వరూపుడు శ్రీ దత్తదేవుడు.
అట్టి శ్రీ దత్తపరబ్రహ్మతత్వమునకు వ్యాసుల వారు నమస్కరించుచున్నాను అని మొదటి శ్లోకములో వర్ణింపబడినది. ఏ జీవుడు శాస్త్రమార్గమున అనేక జన్మల నుండి ఆచరించబడిన సత్కర్మలచే పరిశుద్ధమైన మనస్సు కలిగినవాడు, ఏ జీవుడు పుట్టినది మొదలు ఈశ్వరుని యందు నిష్ట కలిగినవాడు, ఏ జీవుని మనస్సునందు ఆకాశమునందు నలుపువలి ఈ మూడు లోకములు అబద్ధములు, మెలకువ కలగనుట, నిద్రించుట అబద్ధములు, తినువాడు తినదగిన వస్తువులు ఎవనికి అసత్యములు, ఎవనికి చూడదగిన వస్తువులు నశించినవుగా అగుపించునో, సామూహిక సృష్టి విడివిడి సృష్టి ఎవరికి అసత్యములుగా భాషించునో అట్టి జీవునికి మోక్షము కలుగజేయునట్టి ఈ పరమేశ్వరుడు అగు శ్రీ దత్తాత్రేయుని తత్వము చెప్పబడుచున్నది. ఈ గురుచరిత్ర పారాయణమునకు చేయుటకు అట్టివాడే అధికారి అగుచున్నాడు. త్రాడును చూచి పాము అని భ్రాంతి చెందితిమి. తెలివిచే భ్రాంతికి ఆధారమైన త్రాటిని యథాతథముగా గుర్తించినట్లు తనచే సృష్టించబడిన ఈ చరాచర జగత్తునకు తానే కారణము అని వాసుదేవుడైన శ్రీ దత్తాత్రేయుడు ఇందు ప్రతిపాదించబడినాడు. ఏ జీవుడు అన్నింటికీ ఆధారమైన వాసుదేవుని గురువు అనుగ్రహముతో అనుభవముతో తెలుసుకున్నో అతడే విద్వాంసుడు. చావు పుట్టుకలు లేని వాడైన విష్ణువు గురువు అనబడుచున్నాడు. ప్రజలకు కావలసిన వ్రతములను, చేదగు ధర్మములను, నియమములను, హితములను సూతుని అడిగి తెలుసుకొనుటచే మనకి తెలిపి మనచే వాటిని పరంపరగా అనుష్ఠింపచేసినందున అందరికీ సౌనకాదిమునులు గురువులైనారు. సౌనకాదిమునులు మానవులందరికీ గురువులు. ఒకప్పుడు నైమిసారణ్యంలో నివసించే మానవులకు అందరికీ గురువులైనట్టి మహర్షులు నిత్య నైమిత్తిక హోమములను కర్మములను సౌనకాదిమునుల వలన తెలుసుకుని పాటించడివారు. కర్మలను ఆరంభించుటకు ముందు సమయాసమయముల గురించి విచారించుచు ఒక్కమారు వాసుదేవుని పాదపద్మముల యందు ఏకాగ్ర మనస్సు కలవారైరి. వృక్షపు ముద్దల వలె చెలించని ఆకారము కలవారై, గాలి లేనప్పుడు తరంగములు లేని సముద్రము వలె స్థిరములైన మనస్సులు కలవారైరి. మునులు సిద్ధ సమూహములు ఇట్లు ఆనందముతో ధ్యానించుచుండిరి. శరీరమునకు సుఖమును ఆనందమును కలిగించునట్టి, పవిత్రమైన పరిమళములు మోయిచున్నట్టి, మంచివారితో స్నేహము కలిగించునట్టి, సౌగంధిక పువ్వు వాసనలతో కూడినట్టి ఒక చిరుగాని మునులపై వీచినది. ఏకాగ్ర మనస్కులైన మునులకు కూడా కామమును కలుగజేయినట్టి ఆ చిరుగారిని అనుసరించి దివ్యజ్యోతి ఒకటి ప్రత్యక్షమయ్యెను. సమస్త విశ్వమును ప్రకాశింపచేయుచు ఇతర కాంతులను వెలాతెలా చేయుచు ఆకాశమున ఒక్కమారు 1000 కోట్ల సూర్యులను మించిన తేజస్సు ఒకటి వారికి కనబడెను. ఆ దివ్యజ్యోతి వెంటనంటి చెవులకు ఇంపైన దివ్యవాయిద్యములు మ్రోగినవి. అది మునులను అంతర్దృష్టి నుండి మరల్చి పరవశరణ చేసినది. అంతట వారు కన్నులు తెరిచి ఆ దివ్యతేజముతో నిండిన ఆ లోకమును చూచి సంతోషమును పొందిరి. మునులు ఆ తేజోరాశిని చూడలేక కనులు మూసుకొని విష్ణువును హృదయమున ధ్యానించిరి. మునులు స్వామితో, స్వామి, నీ దర్శనము మాకు ఎట్లా కలుగును? బంగారపు గని దొరికినప్పటికీ దురదృష్టవంతుడు చేజిక్కించుకోలేనట్లుగా ఎదుట నీవు కనిపించినా చూడలేకున్నాము. నీ తేజము చూచుటకు శక్యము కానదని మా మనసును చెప్పుచున్నది. స్వామి, నీ అనుగ్రహము పొందినవారు ఇష్టమైన కోరికలన్నింటినీ పొందగలరు. ఇలాంటి నీ సాక్షాత్కారము వలన కలిగే సంతోషము మాకు మరొక ఉపాయము చేయలా కలుగుతుంది. ఇలా వేడుకొనుచున్న సౌనకాది మునులకు మేఘధ్వని వంటి ధ్వని వినిపించింది. మునులారా, కన్నుల తెరువుడు అని అనంతుడకు శ్రీ దత్తాత్రేయునిచే ప్రేరేపింపబడిన శుద్ధచిత్తులకు ఆ మునులు తేజోరాశి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామిని చూసిరి. ఆయన దేవులకు దేవుడు, మహాత్ముడు, ఆనందమూర్తి, విశ్వరూపుడు, విచిత్రమగు తేజముతో ఒప్పువాడు, మహాభాగుడుగు దత్తదేవుని చూచిరి. తేజోమండలమున ఉదయించుచున్న సూర్యుని వలె ఉన్నట్టివంటి నలుపు, తెలుపు, ఎరుపు రంగులు కలిగిన 3 యుగములలో ఆవిర్భవించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలను కలిగినటువంటి సత్వ, రజస్తమో గుణములను కలిగించినటువంటి ఈశుడు, ఋగ్, యజుర్, సామవేదములనే రూపుడు అయిన ఆ దత్తదేవుని చూచిరి. స్వామికి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. ఆయన అనంతుడు, త్రిమూర్తి రూపుడైన ఒక్కడే. అనేక రూపములు ఉన్నట్టివాడు. ఎర్రని మంచి గంధముతో పూయబడిన శరీరము కలిగి హంసవాహనమును ఎక్కి బ్రహ్మగాను, శ్రీదేవితో కూడిన అచ్యుతుడైన విష్ణువుగాను,
పరమేశ్వరితో కూడిన ఎడమ భాగము గల పరమేశ్వరునిగాను, 2 భుజములు కలవాడు, ద్విజులకు దేవత అయినవాడు, దివ్యమైన జలములతో నిండిన కమండలమును కలిగినవాడు, దివ్యమైన జపమాల యజ్ఞోపవీతమును ధరించినవాడు, 4 భుజములు కలవాడు, 4 వేదములు కలవాడు, యజ్ఞ ప్రవక్తకుడు, బ్రహ్మకు ప్రభువైనట్టి బ్రహ్మజపము చేయునట్టి స్వామిని మునులు చూచిరి. ఆ దత్తదేవుని విశ్వరూపమునందు మరీచి, అత్రి, ఆంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, కర్ధముడు, భృగువు, దక్షుడు మున్నగు ప్రజాపతులు కనిపించిరి. పుత్రులతో కూడిన స్వయంభువ మనువును మున్నగు వారు మహర్షులతో కూడిన జయజయధ్వానాలతో ఆ జగదీశ్వరుని స్తుతించిరి. నారాయణుడు స్వప్రకాశ స్వరూపుడు, విశ్వాత్మకుడు, శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడు, 4 భుజములు కలిగినవాడు, మేఘముల నల్లగా ఉన్నట్టియు, శ్రీవత్సమను పుట్టుమచ్చ కలిగినట్టియు, కంఠమున కౌస్తుభమణి కలిగినట్టియు, బంగారపు యజ్ఞోపవేతం ధరించినట్టివాడు, వనమాలలతో కూడినట్టి, ఎడమభాగమున లక్ష్మీదేవితో కూడినట్టియు, తన కిరీటమునందరి కిరణములతో వ్యాప్తమైన ముల్లోకములు కలిగినట్టివాడును, భుజకీర్తులు, కడియములు, బంగారపు మొలతాడు ఉంగరాలతోనూ ప్రకాశించినట్టియు, కుండలపు కాంతులతో ప్రకాశించే చెక్కిళ్ళు ముఖము కలిగినవాడు, పద్మముల వంటి ముఖము కలిగినవాడు, గరుత్మంతుని ఎక్కినట్టియు, మేరుపర్వత శిఖరముపై మేఘములతో సమానమైనట్టి భక్తులకు చింతామణి అయినవాడు, పద్మము బొడ్డునందు కలిగినట్టి, పద్మము వంటి చేతులు కలిగినట్టి, పద్మపు గుర్తులు కల పాదములను కలిగినట్టి, పద్మపు రేకుల వలె విశాలమైన కన్నులు కలిగినటువంటి లక్ష్మీదేవి కన్నులతో పూజింపబడినట్టి వాడైన శ్రీ దత్తదేవుని విశ్వరూపమును మునులు చూచిరి. సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు, దేవర్షియగు నారదుడు, యోగివరులగు కపిలుడు మొదలగు మునీశ్వరులు, దేవగురువగు బృహస్పతి, శుక్రాచార్యులు మొదలగు వారు స్వామిని దర్శించి స్తుతించుచుండిరి. జయుడు, విజయుడు, నందుడు, సునందుడు, కుముదుడు, విశ్వక్సేనుడు మున్నగు భక్తులు చుట్టుమట్టి దోసిలి ఒగ్గి జయజయధ్వానాలు చేసిరి. ఓ మహాదేవ, ఓ రాక్షస సంహార, దీనులకు దిక్కైనవాడా, దయాంసముద్రుడవైనవాడా, భక్తులకు మోక్షములను ఇచ్చువాడా, నీకు జయము జయము అనే స్తుతులతో పరాత్పరుడైన శ్రీ దత్తదేవుని ఆ ఆనంద రూపమును చూచిరి. మరొక మారు ఆనందముతో ఎద్దు గుర్తుగల జెండా కలిగినట్టియు, తెల్లని ఎద్దు నెక్కినట్టియు, తెల్లని కర్పూరము వంటి కాంతి కలిగినట్టివాడు, కైలాసమున ఎక్కిన మరో కైలాసము వలె ఉన్నట్టి, చంద్రుడు శిరోభూషణముగా కలిగినట్టి, 5 ముఖములు కలిగినట్టి, ఆయుధములతో కూడిన 10 భుజములు కలిగినట్టివాడును, తెల్లని మంచి గంధముతో పూయబడిన శరీరము కలవాడు, తెల్లని పూలమాలికలతో అలంకరించబడినవాడు, పులి చర్మమును వస్త్రముగా ధరించినవాడు, విభూతితో పూయబడిన శరీరము కలిగినట్టివాడు, మెరుపుతీగ వలె స్వచ్ఛమైన జడలు కలిగినట్టివాడు, ఎడమవైపున పార్వతితో కూడి తలపై గంగను ధరించినట్టివాడు, 3 కన్నులు కలిగినట్టివాడు, కంఠమున నలుపు కలిగినట్టి శుభప్రదుడైనవాడు, సర్పములు కంకణములుగా భుజకీర్తులుగా కలిగినట్టి, పాము చుట్టలతో అలంకరించబడినట్టి, పాముని వడ్డాణముగా ధరించి వాసుకుని కంఠాభరణముగా చూసుకున్నవాడు, సర్పయజ్ఞోపవేతము కలిగి ధ్వనించుచున్న స్వర్పనూపురమును కలిగినట్టి, నందీశ్వరుడు, గణేశ్వరుడు, వీరభద్రేశ్వరుడితో కూడినవాడు, కుమారస్వామితో, మాతృగణముతో, బాణాసురుడు, రావణాసురుడు, భృంగి, కుబేరునితో కూడినవాడు, దూర్వాసురుడు, దధీచి, యోగిగణములు, పెద్దలకు పాశుపతాచార్యులు, గంధర్వులు, అప్సరస స్త్రీలతో సేవింపబడుచున్న శివుడు ఆ విశ్వరూపములో కనిపించిరి. హరి హర బ్రహ్మమూర్తులుగాను ఒకే రూపమున 3 రూపములు మరొకసారి ఒకే మూర్తి యందు తెల్లని, ఎర్రని, నల్లని రూపములతో కనబడుచు కౌముదకి అనే గదా, శంఖము, జపమాల, డమరుకము, కమండలమును, శూలాయుధమును 6 భుజములందు ధరించి చిత్ర విచిత్ర వర్ణములతో ఉన్నట్టివాడును అయిన దత్తాత్రేయ స్వామిని చూచినారు. ఒకచో దివ్యమాలికలు, వస్త్రములు, పుష్పమాలికలు ధరించి దేవతలతో కూడిన దేవేంద్రుడు, మరొకచో సూర్యుడు, చంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్ని, ఈశానుడు, నృతి, కుబేరుడు, దిగ్గజములు, ధర్మరాజు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, మనువులు, మన్వంతర ప్రభువులు, విశ్వేదేవతలు, అట్లే సాంధ్యాదేవతలు,
వైద్యులతో శ్రేష్ఠులైన అశ్వినీ దేవతలు, నక్షత్రాలు, గ్రహములు, రాక్షసులు, విద్యాధరులు శ్రీ దత్తాత్రేయుని విశ్వరూపమున కనిపించిరి. దైత్యులు, దానవులు, సిద్ధులు, నాగులు, పక్షులు, గ్రామ్యములు అయిన జీవులు, పశువులు, జలమందు నివసించు సమస్త ప్రాణులు ఆ విశ్వరూపమున చూసిరి. భూలోక, భువర్లోక, స్వర్గలోకమునందు నివసించువారు, ధ్రువమండలమునందు నివసించువారు, మహర్లోక, జనర్లోక, తపోలోక, సత్యలోకమునందు నివసించినట్టి జీవులందరూ కనిపించిరి. పర్వతములు, సప్త సముద్రములు, గంగాది నదులు, భూత భవిష్యత్ వర్తమాన రూపములు కలిగిన విశ్వరూపునిగా మునులు చూచిరి. ఆశ్చర్యచకితులై ప్రేమతో నిండిన మనస్సుతో మేము ధన్యులమైతిమి, కృతాకృత్యులమైతిమి. భూమి యందు మా జన్మ చరితార్థకమైనది. మేము సాధించిన తపస్సు సఫలమైనది. మా జీవితములు సఫలమైనవి. మేము చేసిన యజ్ఞము ఫలించినది అని ఋషులు పరస్పరము చెప్పుకున్న వారై, ఓ దేవా, ఓ మహాదేవా, ఓ దేవోత్తమ, నీకు జయమగుగాక ఇట్లు అనుచు భూమి యందు పడి భూమిని త్రాకుచు మాటిమాటికి లేచి మాటిమాటికి సాష్టాంగ నమస్కారం ఆచరించిరి. శిరస్సున దోసులు పెట్టుకొని గద్గద్ కంఠముతో కూడుకొని మాట్లాడుచున్నవారే, సర్వావయముల యందు గగుర్పాటు కలవారే, ప్రేమపూర్వక హృదయముతో స్వామికి పాదములు కడుగుకొనుటకు నీరు, చేతులు కడుగుకొనుటకు అర్ఘ్యము, ఆచమించుటకు వీలైన ఉదకము, ధూపము, దీపము సమర్పించి పాలు, పెరుగు, తేనె మున్నగు వాటితో మధుపర్క విధానంగా విశ్వరూపుడగు శ్రీ దత్తదేవుని పూజించిరి. వివిధములైన నైవేద్యములను ఇచ్చి తాంబూలములను పెట్టి ఆ దేవదేవుని చుట్టూ దీపములతో నీరాజనములు ఇచ్చిరి. 4 వేదములలోని మంత్రములతో భక్తిగా పుష్పాంజలిని సమర్పించి తరువాత మరల సాష్టాంగ నమస్కారము చేసిరి. ఆ దేవదేవుని శ్రద్ధాభక్తులతో మనస్థైర్యం కలిగిన వారై సంసార తాపములో తపించడి సౌనకాది మహర్షులు పరాత్పరుడు విశ్వరూపుడు అగు ఆ దేవదేవుడైన శ్రీ దత్తాత్రేయుని స్తుతింపనారంభించిరి. ఇది శ్రీ దత్తదేవుని బ్రహ్మాండ పురాణమున దత్తాత్రేయ మాహాత్మ్యము అను గురుచరిత్ర ఎందరి ప్రథమాంశమున విశ్వరూప సందర్శనమను మొదటి అధ్యాయం సమాప్తం. జై గురుదేవ దత్త.